వైఎస్ వివేకానందరెడ్డి స్మారక సభలో వైఎస్ షర్మిల సీఎం జగన్ పై తీవ్రంగా ఫైర్ అయ్యారు. 5 ఏళ్లుగా వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ జరుగుతోందని, ఇప్పటి వరకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హత్య చేసింది తమ కుటుంబానికి చెందిన వాళ్లే అయినా వారిని సీఎం జగన్ రక్షిస్తున్నారని మండిపడ్డారు. కష్టకాలంలో సునీతకు అండగా ఉండకుండా ఆరోపణలు చేయడం సమంజసం కాదని షర్మిల హితవు పలికారు. వివేకానందరెడ్డి గారి హత్య జరిగి 5 సంవత్సరాలు అయిపోయింది. క్రూరాతి క్రూరంగా ఆయన ఒంటి మీద ఎన్ని గొడ్డలు వేట్లున్నాయో ఆయన ఒంటి మీద రుజువులు ఉన్నాయి. ఘోరంగా నరికి చంపడం జరిగింది. సమాజంలో పెద్ద మనిషి, సమాజంలో మంచి మనిషి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతగానో ప్రేమించిన తమ్ముడు. అలాంటి ఆయన విషయంలోనే 5 సంవత్సరాలు గడిచినా కూడా న్యాయం జరగలేదు. ఈ రోజుటి వరకు కూడా హత్య చేసిన వాళ్లకు శిక్ష పడలేదు. ఇక అంతటి మనిషికి కూడా న్యాయం జరగకపోతే, హంతకులకు శిక్ష పడకపోతే ఇక సమాజంలో సామాన్యుల పరిస్థితి ఏమిటి? హత్య జరిగిన రోజు హత్య పలాని వాళ్ళు చేశారని గాని, పలాని వాళ్ళు చేయించారు అన్న గాని ఈ విషయాలు ఏవీ తెలిసే పరిస్థితి లేదు. కానీ ఈ రోజున హత్య చేసింది ఎవరో కాదు, బంధువులే అని అన్ని సాక్ష్యాలు వేలెత్తి చూపుతున్నాయి. గూగుల్ మ్యాప్స్ అయితేనేమి, కాల్ రికార్డ్స్ అయితేనేమి, వాంగ్మూలాలు అయితేనేమి, ఇవన్నీ హత్య చేసిన వాళ్ళు వీళ్ళు అని వేలెత్తి చూపుతున్నా ఈ రోజుటి వరకు కూడా హత్య చేసిన వాళ్లకు, హత్య చేయించిన వాళ్లకు శిక్ష పడలేదు, కేసుకు కొలిక్కి రాలేదు. ఒకసారి అద్దం ముందు నించొని హత్య చేసింది సునీత కుటుంబమా అని ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అద్దం ఏం సమాధానం చెప్తుందో, మీ మనస్సాక్షి ఏం సమాధానం చెప్తుందో ఒకసారి మనస్సు పెట్టి వినండి. ఆఖరికి ఇంతగా దిగజారిపోతారు అని ఎవరూ ఊహించలేదు. పైనేమో రాజశేఖర రెడ్డి గారి ఫోటో సాక్షిలో, పైనేమో రాజశేఖర రెడ్డి గారి ఫోటో, కిందేమో ఆయన అంతగా ప్రేమించిన, అంత నమ్మకంగా ఆయన కోసం పనిచేసిన తమ్ముడిని క్యారెక్టర్ అసాసినేషన్. ఇది న్యాయమేనా? మీకోసం పనిచేసినప్పుడు కనిపించలేదా వివేకానందరెడ్డి గారి క్యారెక్టర్? ఆఖరి నిమిషం వరకు, చనిపోయేంత రాత్రి వరకు కూడా వైసీపీ కోసమే క్యాంపెయిన్ చేశాడు కదా. వైసీపీ నిలబెట్టిన అభ్యర్థులను ఆయన అంగీకరించకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని గౌరవించి అదే వైసీపీ కోసమే క్యాంపెయిన్ చేసిన వ్యక్తి. ఆ రోజు మీకు కనిపించలేదు వివేకానందరెడ్డి క్యారెక్టర్. కానీ ఈ రోజు పైనేమో రాజశేఖర రెడ్డి గారి బొమ్మ, కిందేమో వివేకానందరెడ్డి క్యారెక్టర్ అసాసినేషన్. సునీతి గనుక, తన కుటుంబమే గనుక హత్య చేసింటే మరి మీకు అధికారంలోకి వచ్చారు కదా 2019లో, కేసు మీ చేతుల్లోనే ఉండింది కదా. మరి మీరు అప్పుడు సునీతను ఎందుకు అరెస్ట్ చేయలేదు? సునీత కుటుంబాన్ని ఎందుకు ప్రశ్నించలేదు? ఎందుకంటే దోషులెవరో నిర్దోషులెవరో మీకు తెలుసు కాబట్టి, మీ మనస్సాక్షికి తెలుసు కాబట్టి. సునీత రాజశేఖర రెడ్డి గారి తమ్ముడి బిడ్డ. అసలు రాజశేఖర రెడ్డి గారు తోబుట్టుల్ని ఎలా చూసుకున్నారో మీకు తెలియదా? రాజశేఖర రెడ్డి గారు తోబుట్టుల కోసం ఎంత చేశాడో మీకు తెలియదా? మరి మీరు రాజశేఖర రెడ్డి గారు వారసులే కదా. రాజశేఖర రెడ్డి గారు తన తోబుట్టులకు ఒక అండగా, ఒక కొండగా నిలబడలేదా? మరి జగనన్న గారు ఏం చేస్తున్నారు?